నమస్తే అక్క. నమస్తే అమ్మా. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలంగాణ ఆడబిడ్డలకు కూడా అందరికీ శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఈ రోజు బతుకమ్మ సంబరాలు? ఈ రోజు మళ్ళా మా బాబు కేసీఆర్ సీఎం అయిందన్నంత సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మళ్ళా మా బాబు కేసీఆర్ చేసినంత ఘనంగా మళ్ళా బాబు కేసీఆర్ ఇక్కడ తలసాని అన్న ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో కేటీఆర్ అన్న అన్నాడు, ఇది పీపుల్ ప్లాజా కాదు బతుకమ్మది ప్లాజా లాగా బతుకమ్మది స్టేడియం అంటే మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక చేస్తా అని చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజు మార్పుల మమ్మల్ని తెలంగాణ ఆడబిడ్డలను ఒకలాంటి బాధ గురి చేసినా మళ్ళీ మా బాపు మమ్మల్ని గుర్తించి ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ పీపుల్ ప్లాజాలో గత సంవత్సరం ఎట్లా చేసుకున్నామో బాపు ఉన్నప్పుడు మేము అట్లా చేసుకున్నాం సంతోషంగా. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగని ఎందుకు పట్టించుకోవడం లేదనుకుంటా? ఎందుకు పట్టించుకుంటా? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మనే లేదు. బతుకమ్మనే లేనప్పుడు ఎట్లా బతుకమ్మ సంబరాలు చేస్తుంది? తెలంగాణ తల్లిలో బతుకమ్మ తీసేసింది కాంగ్రెస్ తల్లి ఇప్పుడు ఆమె. కాబట్టి ఆయన ఏం పట్టించుకోడు. తెలంగాణ తల్లిలో బతుకమ్మని తీసేసింది కాబట్టి బతు లేకుండా కొట్టుకపోవాలని ఈ తెలంగాణ అంటే ఈ రోజు బతుకమ్మ ఆడబిడ్డలు తెలంగాణ బిడ్డలమందరం ఆడబిడ్డలము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు బతుకమ్మ చీర లేదు. బతుకమ్మ చీర ఇస్తా అని చెప్పి గ్రూప్ సభ్యులకు కూడా ఇప్పటి వరకు ఇంకా బతుకమ్మ చీరలు ఇవ్వాలి. ఎందుకంటే బాబు కేసీఆర్ ఉన్నప్పుడు ఆడబిడ్డలకు ప్రతి మైనార్టీలకు హిందూ ముస్లిం అని చూడకుండా తెలంగాణ ఆడబిడ్డలకు పెద్ద పండుగగా తెలంగాణ ఇది 10 రోజులు హాలిడేస్ కూడా ఇచ్చిండు మనకు బాబు కేసీఆర్. సెలవులు ఇచ్చి 10 రోజులు చాలా సల్లంగా ఉండాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బతుకమ్మ పండుగతోనే సంబరాలు చేసిండు. ఈ రోజు బతుకమ్మని తీసేసిండు రేవంత్ రెడ్డి. ఈ రోజు మన్ను పోసుకుంటూ ఆయనను తెలంగాణను మేము ఈ రోజు సంబరంగా చేసుకునేటట్టు లేదు. బాధ ఉన్నది కానీ మళ్ళీ మా బాబు అది మర్చిపోయేటట్టు మమ్మల్ని ఇక్కడ పీపుల్ ప్లాజాలో చేసుకునేటట్టు చేసుకున్నాడు. బతుకమ్మ లేకుండా చేసిండమ్మ వాడు. తెలంగాణ తల్లి చేతిలో కానీ బతుకమ్మ తీసేస్తే లాభం ఏంది? బతుకమ్మ చీర ఎవరికి ఇస్తున్నాడు? ఇందిరమ్మ చీరనంట. ఇందిరమ్మ ముండమోషనమ్మ చీరలు ఇస్తే కట్టుకుంటారా ముత్తైదలు మన దగ్గర? ఇందిరమ్మ బతుకమ్మ అంటే తెలుసా అసలు? బతుకమ్మ తెలియని వాళ్ళ చేతిలో ఆమె పేరు మీద ఇస్తే ఎవడు కట్టుకుంటాడు? ఆమె చచ్చిపోయిందన్నా లేకుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ ప్రభుత్వం పడిపోవాలని చెప్పేసి ఇస్తాడు. పండుగ తర్వాత ఇస్తే ఎవరు కట్టుకుంటారు? పండుగ తర్వాత ఇస్తే పండుగ లేదు కాబట్టే రేవంత్ రెడ్డి చనిపోతే వాళ్ళ ఇంట్లో మళ్ళీ వాడి ప్రభుత్వం కూలిపోవాలని నేను ఇస్తాడో చెప్పాడు. అది అర్థం కాలేదు ఇప్పటి వరకు. లేకుంటే మా బాబు కేసీఆర్ అమాస పెద్దల అమాస నుంచి ఇప్పటి వరకు బతుకమ్మ చీరలు వంచేది కొన్ని లక్షలు. ఇప్పటి వరకు ఎరగం ఏందో మళ్ళీ సీతకి ఎక్కడుంది, కొండ సూర్యకి ఎక్కడుంది? వీళ్ళందరూ ఆడబిడ్డలు గారా? తెలంగాణను అంటారు కదా బాబు కేసీఆర్ ను కనుమరుగు చేయకుండా చేస్తా అన్నాడు. ఆనవాళ్ళు తీసేస్తాడు. అణువుల బాబు కేసీఆర్ ఉన్నాడని ఈ పీపుల్ ప్లాజా నుంచే ఆ బతుకమ్మ ఆడబిడ్డలు ఆడడానికి వచ్చి చెప్తున్నాం కదమ్మా, మాకు కడుపు నిండు మళ్ళా మా బాబు కేసీఆర్ వస్తే కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. మేము అదే కోరుకున్నాం గౌరమ్మ. అంటే బతుకమ్మ చీరలు కూడా 2 పంపిణీ చేస్తాను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. వాడిని బొందిస్తాడు. 2 కాదు కదా, 2 ఇప్పటి వరకు 2 కాదు. అసలు ఏం మాట్లాడుతున్నామా? వాడు పిచ్చి అయిందా? మళ్ళీ వానికి చెప్పేటోళ్ళు ఎవరెంబడి ఉంటున్నారో, మళ్ళీ ఎవరు వాని పెళ్ళాం చెప్తుందా? మళ్ళీ వానికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వానికి చెప్పేటోళ్ళు ఎవరు దిక్కులేడు. వానికి ఎట్లా పిచ్చి ముదురుతో అట్లా మాట్లాడుతున్నాడు. 2 ఎక్కడికి నుంచి ఇచ్చిండు? ఇప్పటి వరకు దిక్కులేదు. పైన ఆడదా ఇయ్యలేదు. ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఎప్పుడు ఇస్తాడు? పండుగ తర్వాత ఎవరు కట్టుకుంటారు? పండుగ లేని వాళ్ళు కట్టుకుంటారు. అంటే రేవంత్ రెడ్డి చనిపోయిన తర్వాత ఇస్తాడో చెప్పాడు. మరి పండుగ పడిపోయినాక కట్టుకోమంటే మళ్ళీ అదే కదా పండుగకి ఇచ్చేది. పండుగ ముందు ఇస్తారు. తెలంగాణ ఆడబిడ్డలకు అందరికి ఇస్తలేడు కదా. అప్పుడు రేషన్ కార్డు మీద ఎంతమంది 18 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేది. 100 సంవత్సరాలు ఒక్కొక్క ఇంటికి ఆడబిడ్డలకు ఇస్తుండే. ఇప్పుడు ఒక్కటి లేదు. అసలు ఏం చేస్తున్నాడో అంటారు కదా. తెలంగాణలో అంటారు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను 50 సంవత్సరాలు బొందబెట్టేసిండు. రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ద్రోహి కాబట్టే ఈ రోజు తెలంగాణ బతుకమ్మని తీసేసిండు. బతుకమ్మ చీరలు కూడా ఇంకా పంపిణీ చేయలేదు. మినిస్టర్ సీతక్క గారు కూడా చీరలు చూసి చాలా బాగున్నాయని కూడా చెప్పారు. సీతక్కకు బాగున్నట్టుంది. మళ్ళీ సీతక్క కొండక్క మళ్ళీ వాని పెళ్ళానికి వాని బిడ్డకు మంచిగున్నాయని చెప్పించుకుంటారేమో. మరి ఇంకా ఇవ్వలేదు కదమ్మా. ఇంకా ఇస్తేనేమో బాగుండే. కనీసం 10% కూడా ఇప్పటి వరకు మంచి అసలు స్టార్టింగే కాలేదు పంపిణీ. పండుగ తర్వాత ఎవరు ఇస్తారు? పండుగ తర్వాత ఎవరు ఇస్తారు? చనిపోయిన తర్వాత ఇస్తారు. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి చనిపోయినాక సీతక్క కొండక్క ఇస్తుందో ఏమో. దసరా పండుగ రోజు పంపిణీ అనేది జరుగుతుందని కూడా అంటున్నారు కదా. ఎట్లయితుంది? దసరా పండుగ రోజు పండుగ చేసుకుంటారా? వీళ్ళు పంపిణీ బతుకమ్మ చీరలకు యూరియా కోసం నిలబడ్డట్టు బతుకమ్మ చీరల కోసం నిలబెడతావా? రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఏమని ఉండాలి నీకు. యూరియా కోసం ఎట్లయితే పడిగాపులు కాడుతున్నారో ఈ రోజు మళ్ళా గరీబోలను బతుకమ్మ పండుగ ఒక తల్లి ఒక అన్న ఇంటి సారేలాగా తెలంగాణ బాపు కేసీఆర్ ఇచ్చేది. ఈ రోజు రేవంత్ రెడ్డి వాడు చనిపోయి అంటే ఇప్పటి వరకు ఇవ్వలేదంటే పండుగ రోజు నిలబడాలా? ఇంట్లో వంటలు బతుకమ్మలు చేసుకోవద్దు అనమాట. వీడు ఎట్లయినా రెడ్డి అంటారు కదా వాళ్ళ దాంట్లో ఎవరు చెయ్యరు.
బతుకమ్మలు చెయ్యరు, పాడు లేదు పండు లేదు. ఆ ఆమె సీతక్క ఇప్పటి వరకు బతుకమ్మ చేసింది చూసినావా? కొండమ్మ ఆమె బతుకమ్మ చేసింది చూసిరా? వాళ్ళు ఎవరు చేయకుండా పండగ లేకుండా పండగలు ఇడిచేసి చీరల కోసం నిలబడతారు. ఆ వీడిచ్చే చీరలకు, అది కూడా గ్రూప్ సభ్యులకు, గరీబోళ్ళకి కాదు, ఇది గ్రూప్ సభ్యులకు ఇస్తున్నాడు. అది రేవంత్ రెడ్డిది. ఎట్లా పండుగ చేసుకుంటాడు? నాకైతే పండుగ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇస్తాడు అన్నట్టే, పండుగ అయినాక ఇస్తాడు. గత ప్రభుత్వం చీరల కన్నా ఈ ప్రభుత్వం చీరలు బాగుంటాయని కూడా అంటున్నారు కదా. అదే ఎవరు చూసిండ్రు? అని పెళ్ళం కోసం చేపించుకుండేమో, అని బిడ్డల కోసం చేపించుకుండే, ఒక సీతక్క కోసం చేపించుకున్నట్టుంది, కొండ సురేఖ కోసం చేపించుకున్నట్టున్నది. కాంగ్రెస్ మళ్ళీ నాయకురాళ్ళ కోసం చేపించుకునేమో. పండుగ ఎవడు తీసుకుంటాడమ్మా? ఎవడు తీసుకుంటాడు చెప్పండి? పండుగ ముందు ఓ వారం 10 రోజుల ముందు నుంచి పంపిణీ ఉంటుండే. బాగున్నాయి అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేపించుకున్నట్టున్నారు. అందులో కూడా స్కామ్ ఏం చేసుకున్నాడో, అవి కూడా ఎన్ని తప్పేస్తున్నాడో. 100 అంటారు కదా. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలు 1 కోటికి పైగా ఉన్నారు, 2 కోట్ల మంది ఉన్నారు. ఆ 2 కోట్ల మందిని మళ్ళీ వీలే తీసుకొని తిని ఓ 10% ఇస్తారో ఇయ్యరో తెలియదు. అందులో కూడా స్కామ్ అయ్యేటట్టున్నారు. థ్యాంక్ యూ.